హలో బ్యూటిఫుల్ పీపుల్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో స్టార్ట్ చేద్దాం అనగానే నాకు ఎందుకో ఈ డ్రెస్ నచ్చలేదు. సో అందుకని చెప్పేసి డ్రెస్ చేంజ్ చేసేస్తా ఫస్ట్ అయితే. అండ్ మీకు ఒకటి తెలుసా, మనం వేసుకున్న డ్రెస్ బట్టే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట ఫేస్కి, ఏది సెట్ అవుతుందో ఏది సెట్ అవ్వదో. సో ఇప్పటిదాకా నేనైతే ఫస్ట్ లైట్ పింక్ వేసుకున్నాను, అది అంత సెట్ అవ్వలేదు, కెమెరాలో నేను చూసాను కదా. అండ్ ఈ కలర్ అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది, నాకు డ్రెస్ అయితే చాలా నచ్చింది. అండ్ కొంచెం బ్రైట్గా కూడా కనిపిస్తుంది. ఏంటి రమ్మని హడావిడిగా వెళ్ళిపోతుంది అని అనుకుంటున్నారా? ఏం లేదు, స్టార్టింగ్ ఫస్ట్ మనం దేవుడికి మొక్కాలి కదా, అదే అనమాట. మార్నింగే పూజ అయిపోయింది అనమాట, అందుకే డోర్స్ క్లోజ్ చేసేసారు. ఇంకా నేను బయట నుంచే మొక్కేస్తున్నాను. ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్, హౌ డూ యూ ఫీల్ ఆఫ్టర్ ప్రేయింగ్ గాడ్? నాకైతే చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. హే గాయ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ దిస్ ఇస్ శ్రావణి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎందుకు చెప్పాను, వీడియో చూడండి చెప్తా. అండ్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ గాయ్స్, ఈరోజు నేను షాపింగ్కి వెళ్తున్నాను అనమాట, అందుకే అని చెప్పేసి ఇంత స్పెషల్గా రెడీ అయ్యాను. సో ఏం షాపింగ్ చేస్తా అని మీకు కూడా చాలా క్యూరియాసిటీగా ఉంటుంది కదా. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, తెలుస్తుంది మీకే. తొందరగా రెడీ అయిపోయింది ఈరోజు. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. ఇప్పుడు నేను నట్స్ అండ్ సీడ్స్ మిల్క్లో యాడ్ చేసి తింటాను అనమాట. అండ్ మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసే ఉంటారు, నేను స్మూదీ కూడా చేశాను అనమాట దాంతో. అంటే లైక్ నట్స్ అండ్ సీడ్స్ ఓట్స్ ఉంది కదా, సో అది నేను తీసుకొని స్మూదీ కూడా చేశాను అనమాట. అండ్ మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. ఓన్లీ 1 or 2 times అలా చేశాను సేమ్ ఈ నట్స్ అండ్ సీడ్స్తో, కానీ ఇప్పుడైతే నేను ఇలానే తినేస్తున్నాను ప్లెయిన్గా. అండ్ ఎర్లీ మార్నింగ్ ఇలా బయట కూర్చొని మంచిగా తింటే కనుక ఎంత బాగుంటుంది అంటే, వీడియోలో అయితే నాకు పాయసంలా అనిపిస్తుంది. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఓట్స్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇంకా అలా బాల్కనీలో కూర్చొని మంచిగా వ్యూ ఎంజాయ్ చేస్తూ తినేసా అనమాట. నాకు తెలుసు మీరు అనుకునే ఉండొచ్చు, రమణి ఏంటి ఇంత వియర్డ్గా చేస్తుంది ఏంటి అని, కానీ అలా కాదు. నేను ఒకసారి ట్రై చేస్తా అని అనుకొని ట్రై చేస్తాను అనమాట. కాకపోతే చేసిన తర్వాత మాత్రం చాలా చాలా బాగుంది అండ్ నాకు చాలా నచ్చింది. అండ్ నేను ఈ బ్లాగ్ చేసేటప్పుడు ఫస్ట్ నేను ఒక డ్రెస్ సెలెక్ట్ చేశాను, కాకపోతే నాకు ఎందుకు ఆ డ్రెస్ బాగుంది కానీ నాకే ఎందుకు ఆ డ్రెస్ వద్దా అని చెప్పేసి ఇలా డ్రెస్ చేంజ్ చేస్తాను అనమాట. వీడియోస్ ఇలా చూడడం అయితే మీకు సెకండ్ టైం, కానీ నాకైతే వీక్లీ ఒక 3 times అని అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒకలా రెడీ అవుతాం కదా, సో అందుకే డ్రెస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి చాలా డేస్ తర్వాత సెలెక్ట్ చేశాను ఈ డ్రెస్ అయితే. అండ్ గాయ్స్, ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. అండ్ ఈరోజు నేనైతే దోశ తింటున్నా. అండ్ మా మమ్మీ ఈరోజు దోశ చేసిందనమాట, 2 దోసాస్ ఇక్కడ మమ్మీ పెడుతుందనమాట. అండ్ ఈ ప్లేట్ ఉంది చూసారా, లైక్ బనానా లీఫ్ అనమాట ఇది. నాకైతే ఈ ప్లేట్ అంటే చాలా చాలా ఇష్టం, ఏ ఫుడ్ పెట్టినా కానీ నేను తినేస్తాను ఇందులో. ఇంకా అలా నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను జస్ట్ అలా బయటికి వచ్చేసాను అనమాట. రమణి ఏంటో సీరియస్గా ఆలోచిస్తుంది అని అనుకుంటున్నారా? ఏం లేదు, ఈరోజు నా డే ఎలా ప్లాన్ చేయాలి అని అనుకుంటున్నాను అంతే. అండ్ మా బాల్కనీలో అయితే స్కై బ్లూ కలర్ బటర్ఫ్లైస్ వస్తున్నాయి, చాలా చాలా మంచిగా అనిపిస్తుంది, రోజు చూస్తున్నాను నేను ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు అయితే అందరు చాలా డిఫరెంట్గా చూస్తారు. నాకైతే క్వీన్ టైప్ అనిపిస్తుంది అనమాట. అండ్ యూ కెన్ సీ ఆన్ మై ఇన్స్టా పేజ్ చాలా పిక్స్ ఉన్నాయి ఈ డ్రెస్లో. అసలు చాలా ఎడిటింగ్ వర్క్ ఉంది అండ్ 2 days నుంచి నేను కరెక్ట్గా షెడ్యూల్ కూడా చేయట్లేదు. స్టోరీస్ కాదు, షార్ట్స్. అండ్ 2 days నుంచి షార్ట్స్ కరెక్ట్గా పోస్ట్ చేయట్లేను. సో ఈవినింగ్ షాపింగ్కి వెళ్తాను కాబట్టి నేను అప్పటి వరకు చాలా వర్క్స్ ఉన్నాయి, ఎడిటింగ్ కూడా చేసేసుకుందామని అనుకుంటున్నాను. చలో గాయస్, ఇప్పుడైతే నేను ఎడిటింగ్ స్టార్ట్ చేసేస్తున్నాను. అండ్ గాయస్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాను కదా ఇప్పుడు దాకా, ఎందుకో అని తెలుసా, ఈరోజు స్క్రీన్ పైన అయితే నా డ్రెస్ చాలా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అసలు డ్రెస్ గురించి కాదు, థ్యాంక్ యూ ఎందుకో అంటే, నేను డే బిఫోర్ యెస్టర్డే ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, లైక్ హౌ ఐ ఎడిట్ మై యూట్యూబ్ వీడియోస్ అని. పోస్ట్ చేసిన తర్వాత అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు. అండ్ మీకు అలాంటి కంటెంట్ కావాలి అంటే నేను డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. సో ఇక్కడైతే నేను ల్యాప్టాప్ ఆన్ చేస్తున్నాను అనమాట. అండ్ నా ఎడిటింగ్ వీడియోస్ నేను iMovie ఆర్ ఎల్స్ InShotలో చేస్తాను. టైం తక్కువ ఉన్నప్పుడైతే InShotలో చేస్తా, టైం ఎక్కువ ఉన్నప్పుడు iMovieలో చేస్తా. థంబ్నెయిల్ కూడా InShotలోనే చేస్తా, ఎందుకంటే అందులో చాలా చాలా ఈజీ అనమాట.
అండ్ ఈరోజు 85+ క్లిప్స్ ఉన్నాయి. ఫస్ట్ నేను అన్నీ ఇంపోర్ట్ చేసిన తర్వాత ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేస్తాను, అంటే జస్ట్ స్ప్లిట్ చేయాలంతే. ఇంకా తర్వాత బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసేసి నేమ్ ఇచ్చేస్తా. అండ్ తర్వాత షెడ్యూల్ చేసేస్తాను అనమాట. ఫ్రీగా ఉన్నప్పుడు హ్యాష్ ట్యాగ్స్ ఇస్తా, ఒక్కొక్కసారి హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇవ్వను. కెమెరా చూడకుండా అయితే చేస్తున్నా, అంటే నేను నా వాయిస్ వింటున్నా అనమాట ఏం చెప్తున్నా అని. సో నెక్స్ట్ ఏం యాడ్ చేయాలని చెప్పేసి అది సర్చ్ చేస్తున్నా. అండ్ నేను మిడిల్లో అయితే ఒకసారి కెమెరా చెక్ చేసుకుంటా అనమాట, ఎందుకంటే స్క్రీన్ ఆన్ ఉందా ఆఫ్ ఉందా అని చెప్పేసి. ఇలా ఉంటుంది అనమాట. కొంచెం సేపు అలా కిచెన్లో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా మమ్మీతోటి. ఏంటి అప్పుడే ఎడిటింగ్ అయిపోయిందా అని అనుకోకండి, ఇంకా కొంచెం వర్క్ అయితే ఉంది. ఈరోజు కిచెన్ అంతా క్లీన్ చేశారనమాట, అందుకే నేను చూస్తున్నాను. ఇంకా మమ్మీ కూడా వెజిటేబుల్స్ కట్ చేస్తున్నది అనమాట, అందుకే నేను చూస్తున్నాను, కొంచెం హెల్ప్ చేస్తున్నా అంతే, అన్ని పక్కన పెడుతున్నాను. నాకైతే కుకింగ్ చేయడం అయితే చాలా చాలా ఇష్టం, కానీ నాకేమో రాదు. అట్లీస్ట్ ట్రై చేస్తా, ఓకేనా? ఇప్పుడు కాదు, అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను చేయడానికి ట్రై చేస్తాను. శాండ్విచ్, మిల్క్ షేక్స్, ఈసారి కప్ కేక్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఇవన్నీ అయితే నా చాలా చాలా ఫేవరెట్ అనమాట. ఇవైతే నేను చేయగలుగుతా చాలా ఈజీగా, అంటే కొంచెం టైం పడుతుంది అనుకో మనకి నేర్చుకోవడానికి. అండ్ ఐ డోంట్ నో మీకు అలాంటి కంటెంట్ ఇష్టమో లేదో నాకు తెలియదు. అండ్ ఇక్కడ మా మమ్మీతో మాట్లాడుతున్నా అనమాట. అయితే ఏం చేస్తున్నావు అంటే కెమెరా ఆన్ తీస్తున్నా అని చెప్తున్నాను. అండ్ ఇక్కడ మా మమ్మీ వెజిటేబుల్స్ అంతా కట్ చేసి ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటుంది. అండ్ గాయస్ మీకు ఒకటి తెలుసా, నేను నిన్న టొమాటోస్ కట్ చేసా అనమాట. అండ్ మీరు కూడా ఎంత బిజీగా ఉన్నా సరే ఫ్యామిలీతో అయితే టైం స్పెండ్ చేయండి కొంచెం సేపు అయినా. చలో ఇప్పుడైతే కొంచెం సేపు బాల్కనీలోకి వెళ్ళిపోదాము, ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి కొంచెం టైం పడుతుంది అనమాట. అండ్ ఈరోజు ట్యూస్డే కదా, ఏకాదశి అనమాట, అందుకే అని చెప్పేసి నో నాన్ వెజ్. అండ్ ఎప్పుడైతే తినొద్దో అప్పుడే తినాలి అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇప్పుడు లంచ్ చేద్దాం. మా మమ్మీ రైస్ అండ్ కర్రీ వేసింది, స్పూన్ తీసుకొని రావడం మర్చిపోయింది, సో తెచ్చుకుని ఇంకా ఇలా నా లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఏంటి అంటే నార్మల్ డేస్లో ఐలైనర్ అప్లై చేస్తే కరెక్ట్గా వస్తుంది. ఎప్పుడైతే ఎక్కడికైనా బయటికి వెళ్దాం, ఫంక్షన్స్, అకేషన్స్ వెళ్దామని అనుకునేసరికి ఐలైనర్ కరెక్ట్గా రాదు. అండ్ నేను ఏదో కవర్ చేసేసాను అనమాట. అండ్ నేనైతే 4 days నుంచి క్లోత్స్ ఫోల్డ్ చేయలేను, సో ఇప్పుడైతే చేసేస్తా. బ్యాక్గ్రౌండ్ టీవీ వాల్యూమ్ అయితే చాలా ఎక్కువ ఉంది. చైర్ పైన అయితే 4 days నుంచి అలానే ఉన్నాయి బట్టలు అన్నీ, అందుకని చెప్పేసి ఇప్పుడు నేను ఫోల్డ్ చేసేసి పెడుతున్నాను. ఇంకా అలానే సాంగ్స్ కూడా ప్లే చేశాను అనమాట. అండ్ నేను ఇలా ఫోల్డ్ చేయకముందే నేను ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాను అనమాట. నేను ఇప్పుడు ఏ సాంగ్ పాడుతున్నానో చెప్పండి, అట్లీస్ట్ గెస్ అయినా చేయండి. ఓకేలే నేనే చెప్తా. శ్రీవల్లి సాంగ్ పాడుతున్నా అనమాట. ఈ రోజు అయితే నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే షాపింగ్ కి వెళ్తున్నాం కదా, అది మెయిన్ రీజన్. చూపే బంగారమాయనే. ఆల్రెడీ నా కబోర్డ్ మొత్తం ఫుల్ అయిపోయింది, అది మళ్ళీ పడుతుంటే మళ్ళీ పెట్టేసా అనమాట. నాకైతే 2 కబోర్డ్స్ కూడా సరిపోవట్లేదు అసలు. అండ్ షూట్ కోసం అని చెప్పేసి 2 months బ్యాక్ చాలా చాలా షాపింగ్ చేసేసాను నేను. మీకోసమే ఫ్లవర్ తీసుకోండి, పర్లేదు తీసుకోండి, వద్దా? సర్లే నేనే తీసుకుంటాను. అమ్మయ్య ఫోల్డ్ చేసేసా అన్ని. ఇక్కడే ఒకటి ఏదో దొరికినట్టుంది, ఏంటిది? ఏంటో చూడండి, పూర్తిగా చంద్రముఖిగా మారిన గంగ. నాకేంటో ఈ వీడియో చూసాగానే నాకు అదే డైలాగ్ గుర్తొచ్చింది అనమాట. ఎలా ఉంది, బాగుందా బాగాలేదా? అయితే ఓకే. నాకు తెలిసి ఇయర్ రింగ్ అయితే కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఇప్పుడైతే ఫోల్డ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నా కబోర్డ్ పక్కన ఒక డోర్ ఉంది కదా, అందులో ఏముందో అని చాలా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏం లేదు, చూపిస్తాను చూడండి. అండ్ ఇట్స్ అ మినీ బాల్కనీ అనమాట. స్టార్టింగ్ అయితే ఇక్కడ నేను రీల్స్ చేశాను, కానీ ఇప్పుడు రీల్స్ చేయట్లే కాబట్టి ఇంకా ఆ డోర్ క్లోజ్ అయి పెడుతున్నాను. ఒకసారి చూడండి మీరు కూడా. సో ఇదే అనమాట ఈ ప్లేస్. అండ్ ఇట్స్ 3:45. అండ్ ఈరోజు నా వాయిస్ ఓవర్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఇచ్చాను కదా, మీకు అర్థమయ్యే ఉండొచ్చు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో. దానికి రీజన్ కూడా మీరే. థ్యాంక్ యూ గాయ్స్. ఇప్పుడు కొంచెం సేపు అలా రిలాక్స్ అయిపోతా అనమాట. అండ్ ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, దిస్ ఇస్ మై ఫేవరెట్ స్పాట్ అని. జస్ట్ నార్మల్గా అక్కడ కూర్చునేసరికి నాకు ఎందుకో అక్కడ ప్లాంట్స్ని చూసాను అప్పుడే. ఇంకా మనీ ప్లాంట్ ఉంది అక్కడ, సో వాటర్ పోసేసిన తర్వాత కొంచెం ఇటు అటు సెట్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఈ మనీ ప్లాంట్ ఏంటో చాలా చాలా స్లోగా పెరుగుతుంది. ఒకవేళ లీవ్స్ వచ్చినా కానీ మళ్ళీ ఊడిపోతున్నాయి అనమాట. ఐ థింక్ బికాస్ ఆఫ్ సన్లైట్ అయితే రావట్లేదు కదా, సో అది రీజన్ అనుకుంటున్నా. సో ఇలా లీవ్స్ ఊడిపోయాయి అని చెప్పేసి నేను కట్ చేద్దాం అనుకునేసరికి ఆ కార్నర్లో మళ్ళీ లీవ్స్ వచ్చాయి అనమాట. అండ్ మిడిల్లో అంతా ఊడిపోయాయి.
ఇంకా ఏం చేస్తాం, పైన అయితే అడ్జస్ట్ చేద్దామని చెప్పేసి పైన కంటున్నా. అండ్ రూట్స్ నుంచి అయితే ఇప్పుడే కొత్తగా వచ్చింది, ఇంకా అది నేను సెట్ చేస్తున్నా ఇప్పుడు చూడండి. అండ్ అప్పుడప్పుడు మనకు నచ్చినవి చేస్తే చాలా చాలా బాగా అనిపిస్తుంది కదా. ప్లాంట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి, బట్ ప్రాపర్ కేర్ అనేది మనం తీసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈవినింగ్ టైం అయింది కాబట్టి స్నాక్స్ తినేద్దాం. ఇంకా ఇప్పుడైతే బిస్కెట్స్తో అడ్జస్ట్ అయిపోతున్నా. అండ్ ఎలానో మనం బయటికి వెళ్తాం కదా ఇప్పుడు. అండ్ గాయ్స్ నేనైతే జ్యువెలరీ షాపింగ్ వెళ్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ వచ్చేసింది కాబట్టి మనకి జ్యువెలరీ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కదా, అందుకని చెప్పేసి ఇంకా నేను రికార్డ్ చేస్తున్నా అని చెప్పేసి డాడీ వాళ్ళు వెళ్ళారు. సో నేనైతే ఇక్కడ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. షాపింగ్ అనగానే ఫుల్ ఎగ్జైటెడ్ అయిపోతారు కదా అందరూ, కానీ నేను అలా కాదులే. ఇక్కడ ఉన్నాయి శాండిల్స్. ఇంకా డాడీ వాళ్ళు గ్రాసరీస్ షాపింగ్కి వెళ్ళారనమాట. సో అందుకని వాళ్ళు వచ్చే వరకు అని నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అనమాట. అండ్ నేను ఇక్కడికి వచ్చి కూడా 10 minutes అవుతుంది, ఇంకా రాలేదు వాళ్ళు. అండ్ మా డాడీ ఏం చెప్పారంటే కెమెరాస్ అలో ఉండదు షాపింగ్ మాల్స్ లోకి. అండ్ నేను ఈరోజు ఏం షాపింగ్ చేశాను నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అనమాట. ఇంకా ఆ తర్వాత ఇంటికి వచ్చేసా. అండ్ ఐ యూ గైస్ ఎక్సైటెడ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. అండ్ ఈరోజు నేను వ్లాగ్ అయితే సూపర్ ఎనర్జెటిక్తో స్టార్ట్ చేశాను అనమాట. రోజు వెళ్ళినవి దొరకలేదు, కాకపోతే దాని ప్లేస్లో ఇంకా వేరే దొరికాయి అనమాట, అందుకే అని. And thanks for watching guys. If you like this video, please like, share and subscribe to my channel.